హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మా అక్కల గృహప్రవేశం. ఇప్పుడు మా అక్కల ఇంటికి వెళ్తున్నాం. మేము కార్లో వెళ్తున్నాం. మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎండ అయితే ఫుల్ దంచుతుంది, బాగా హీట్ వచ్చేస్తుంది మాకు. దానిలో అలా బ్లాక్ చేసుకుంటూ వెళ్దాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి బిల్డింగ్, మన దుర్గమ్మ తల్లి వీడియోలో చూపించాను కదా, డైట్ కాలేజ్ అని. ఇప్పుడు అలాగా కనిపిస్తుంది, దూరంగా పెట్టుకోవాలి అంటున్నాను. ఇదేనండి డైట్ కాలేజ్, అనకాపల్లి డైట్ కాలేజ్. దుర్గమ్మ తల్లి వీడియో లింక్ కింద చేస్తాను, చూడండి. డైట్ కాలేజ్ చెట్లయితే వచ్చేసాయి వల్లే. నౌకతల ఆర్చ్ అండి, జస్ట్ మిస్ అయిపోయింది, చూసుకోలేదు. ఏప్రిల్ నౌకతల గుడి మీకు బ్లాగ్ తీసి పెడతాను నేను. వాటర్ అయితే ఫుల్గా ఉంది, ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా. ఇలా ట్రావెల్ చేస్తూ వీడియో తీస్తే సూపర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ముందు ఇంకా బాగుంటుంది. మీకు దూరంగా కనిపిస్తుంది కదండి, అది కసింకోట సత్యనామూర్తి కొండ అండి. సాయిబాబా గుడి. ఓం సాయి. మధ్యాహ్నం 2 బయలుదేరడం వల్ల ఎండ బీభత్సంగా కాస్తుంది. ఫస్ట్ నేను చూపించేటప్పటికే మొబ్బులోకి వెళ్ళింది, కాయలేదు అనుకుంటారు. చూడండి ఎంత బీభత్సంగా ఎలా ఉందో. అనుకోవచ్చు ఈ టైం సాయంత్రం బయలుదేరచ్చు కదంటే, మనం అక్కడికి వెళ్ళబోదు లేట్ అవుతుంది, లాంగ్. నర్సీపట్నానికి పునికి చాలా మధ్యలోని మగలూరు, పల్లెటూరు కాబట్టి లాంగ్ పడుతుంది. 2 hours జర్నీ పడుతుంది. మధ్యలో మా అక్కల పాపను పికప్ చేసుకొని వెళ్ళాలి మేము స్కూల్కి వెళ్ళి. దానిలో గుడి కనిపిస్తే మా డాడీ ఆపారు. ఇది నల్లమలమ్మ తల్లి గుడి. పుట్ట నల్లమలమ్మ తల్లి గుడి ఉంది కదండి, ఎలమంచి దగ్గర ఉన్న నూతగుండం పాలెం ఊర్లో ఉందండి. మేము ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు మామూలు చూసి వెళ్ళాం కానీ ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడడం. ఏదో తల్లి విగ్రహం ఉంటుందేమో అనుకున్నాం కానీ మొత్తం వేప చెట్టేనండి గుడి మొత్తం. గుడి అయితే బాగుంది, ప్రశాంతం, పీస్ఫుల్గా ఉంది. కనిపిస్తుంది కదా వేప చెట్టు, అదంతా తల్లినండి. చూడడం వేప చెట్టుని పూజిస్తారు అక్కడ. వేప చెట్టు ట్రావెలింగ్ మధ్యలో గుడికి వచ్చి ఆగితే సూపర్గా ఉంటుంది. ఏదైనా వేప చెట్టు తల్లి ఎక్కడ ఉంటుంది అనుకున్నా పచ్చని చెట్లు, ఈ ట్రావెలింగ్ సూపర్గా ఉంటుంది. ముప్పేసి వర్షం పడితే చల్లగా ఉన్న క్లైమేట్, పర్లేదు. అటుపక్క కొండలు, ఇటుపక్క చెట్లు. ఇప్పుడు మా అమ్మమ్మని ఊకొచ్చామండి, చిందొడుగోలు. మా అమ్మలు కూడా మాది ఉంటారు. మేమందరూ కలిసి మా అక్క ఇంటికి వెళ్తాం. మీకు కనిపిస్తున్న గుడి సత్యం తల్లి గుడి, అనకాపల్లి సత్యం తల్లి. ఎలాగో ఇక్కడ మా అమ్మమ్మల ఊళ్ళో కూడా సత్యం తల్లి ఉందండి. గుడి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అమ్మవారు కనిపిస్తుంది.
అండి గుడి. అనకాపల్లి సత్యంతల అలాగో ఈ మా అమ్మమ్మల ఊళ్ళో సత్యంతల గుడి అండి. ఇది చిన్న దొడ్డుగోలండి ఈ ఊరు. ఇప్పుడు మా దొడ్డాలు మేమందరూ కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. మా దొడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు మొత్తం అక్కడ చూపించడానికి నాకు అప్పుడు బేబేకి వెళ్ళాలి అందరూ కలిసి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ గుడి, తర్వాత మధ్యలో ఏమి ఉండవు, తర్వాత చర్చ్, ఈ పక్కన చిన్న చెరువు. మాకక్క అది వాటర్ ట్యాంక్ కొత్తగా కట్టారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చెరువు. చెరువులో లింగాకారం ఉంటుందండి. అది ఆ ఊరి ఆడపిల్ల ప్రతిష్ఠించిన లింగం. కార్తీక మాసంలో పూజలు బాగా జరుగుతాయి. కార్తీక మాసంలో చెరువు చాలా బాగుంటుంది. మేము ఒక వారం వచ్చి పూజ చేసుకుంటాం కూడా. అందరూ ఉదయాన్ని దీపాలు తెచ్చుకుంటాం. అది కనిపిస్తున్నది రాములవారి కొండ. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఆ కొండని. ఇది మా అమ్మమ్మ మా తాతయ్య ఇల్లు ఉంది. ఇదే మా తాతయ్య, ఇవిడ మా అమ్మమ్మ. ఇదే మా దొడ్డ వాళ్ళ ఇల్లు. దొడ్డ వాళ్ళ ఇల్లు. ఇది మా పెద్దనాన్న షాపు. లోపల చూపి ఇది ఎంట్రన్స్ అండి. ఇది దేవుడు గది, ఇది హాల్, ఇది ఒక రూమ్. మా అమ్మ అప్పుడే రిలాక్స్ అయిపోతుంది. ఇది వంటగది మా దొడ్డది. మా దొడ్డ అడ్డా చూడు. ఇప్పుడు మా దొడ్డాల ఇంటి దగ్గర నుంచి మేము మా అక్కలకి సారి పట్టుకెళ్తున్నాం. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. మా అక్క వాళ్ళ గృహ ప్రవేశానికి మా దొడ్డాలు పట్టుకెళ్ళే సారీ ఇదండి. బన్ను బన్ను హాయ్. అదే పడిలా సారీ మా ఊళ్ళందరూ ఆటోలు వెళ్తున్నారు.
పాపని తీసుకురావాలి నేను. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పాకరేపేట జంక్షన్. ఇప్పుడు మనం స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. స్కూల్ దగ్గరే ఈ రైట్ తీసుకోవాలా? ఈ రైట్. లేదు లేదు, రైట్లో శ్రీ చైతన్య స్కూల్. పాటికల్లా ఇంటికి వెళ్ళిపోవాల్సిన వల్ల లేట్ అయ్యింది. నా వీడియో పోయింది కదా, నేను చూడు. నా వీడియో తీసుకోండి. తీయలేదు అందరా? నీ వీడియో ఉంది చూడమాట. అది వేరే ఇంకోటి వస్తుంది. ఫ్రెండ్స్ ఎక్కడమ్మా? పక్కదా లోపలికి అయితే వెళ్ళాం. పక్కనే లేట్ అయిపోయింది. అది కాకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చే అంటే షాపింగ్ మాల్ తీసుకెళ్ళమని. చూడండి ఇదేమో నయమా షాపింగ్ మాల్ గట్ట ఏంటో. మెసేజ్ చేసింది షాపింగ్కి లేట్ అయిపోయింది. మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఫేస్ చేయడం లాస్యా డల్లకున్నావా? నవ్వుతున్నావా? ఆర్ యూ హ్యాపీ? బర్త్డే షాపింగ్ అయిపోయింది. తాండవ బ్రిడ్జ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది తుని జంక్షన్. బ్రిడ్జికి ఇటువైపు తుని, అటువైపు పాకరాపేట, మధ్యలో తాండవ నది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం మేము. తెల్లరగట్ట 4 గంటలు దిగడం కాబట్టి మా అమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మమ్మలు, మా పెద్దంటి, చిన్నంటి, రాధక్క ముగ్గులు వేస్తున్నారు. ఇప్పుడు మీకు లోపల ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఇంకా కొన్ని ఫినిషింగ్ ఉంది. ముహూర్తాలు లేవన్స్ అని ముందుగా దిగేస్తున్నారు. టైల్స్ అవి వేయాలా. ఇప్పుడు నేను చూపిస్తుంది వంటగదండి. అది అలా హాల్. ఇప్పుడు చూపించింది అదే ఏరియా, బాల్కనీ ఏరియా వస్తుంది. అదంతా హాల్ అండి. అది దేవుడి మూల. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో బాత్రూమ్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎదుర్కొంటా చిల్డ్రన్ బెడ్రూమ్. మళ్ళీ మార్నింగ్ అంటే చూపించడం కావదని ఇప్పుడు చూపించేస్తున్నాను నేను. మార్నింగ్ మళ్ళీ హడావిడిలో తీయడానికి అవుతుందో అవదో నాకు వీడియో, అందుకే మొత్తం ఇప్పుడే చూపిస్తున్నాను. లోపల మొత్తం ముగ్గులు వేస్తారు, కింద వేస్తున్నారు. కింద మొత్తం నీట్గా రెడీ చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.